ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన దానిని బట్టి ఆ దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి చదవబడిన లేఖన భాగాలు మరొక్కసారి చదువుకుందాం. కీర్తన 51వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు చూద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచి వేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాప మెల్లప్పుడు నా ఎదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగ్గుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగ్గుపడుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో దీవించునుగాక. చదవబడిన లేఖన భాగములు మనకు అందరికీ కూడా చాలా సుపరిచితము. ఏ సందర్భంలో దావీదు మహారాజు ఈ కీర్తన రాసి ఉన్నాడో మనకు తెలుసు. కొద్ది నిమిషాలు ఈ ప్రత్యేకమైన వాక్కులను బట్టి మనం ధ్యానం చేద్దాం. చిన్ని ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించుచు విడువక మా ఎడల కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మీ కృపలో మమ్మను జ్ఞాపకము చేసుకుని ననైనా ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఉండగా ననైనా అయోగ్యుడనైన నన్ను మీ నోటికి బూరగా వాడుకొని నా ప్రభువా, నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని, వాక్యంలోని లోతైన సత్యాలను మాకు నేర్పించమని, వినగలుగు చెవులను, గ్రహించు హృదయాలను, విని గ్రహించి ఆచరించి జీవించే జీవితాలను మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన ప్రభు యేసు క్రీస్తు వారి కృప కలిగిన నామంలో ప్రార్థించుకునిచున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ కీర్తన 51వ అధ్యాయంలో దావీదు మహారాజు తాను చేసిన తప్పిదమును బట్టి, తాను చేసిన పాపపు క్రియను బట్టి, తాను చేసిన దోషపు క్రియను బట్టి దేవుని సన్నిధిలో తన హృదయం అంతటిని కుమ్మరించి పశ్చాత్తాప్తుడై ఆయన సన్నిధిలో ఆయనను బ్రతిమిలాడుకొనుచున్నట్లు తన పాపమును కడిగి వేయమని, తన దోషమును కడిగి వేయమని ఆయన అంగలార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందును బట్టి అంత పశ్చాత్తాప్తుడై ఉన్నాడు, ఎందును బట్టి దేవుని సన్నిధిలో అంతగా దావీదు మహారాజు దుఃఖించాడో మనందరికీ తెలిసిన విషయమే. లేఖన భాగాలలో అనేక సందర్భాలలో మనం చదువుకున్నాం. అనేక మంది దైవజనుల ద్వారా ఈ వర్తమానాన్ని మనం విన్నాం. ఈ కీర్తన 51వ అధ్యాయంలో దావీదు మహారాజు యొక్క లోతైన నిజమైన పశ్చాత్తాపాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. పశ్చాత్తాపము అనే ఈ పదం మన జీవన యానంలో, ఆత్మీయ యాత్రలో అనేక మార్లు మనం వింటూనే ఉంటాం. మరి ఈ పశ్చాత్తాపము అనే మాటను మనం
ఎంతవరకు సీరియస్ గా తీసుకున్నాము అనే విషయాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. సామాన్యమైన విశ్లేషణ కాకుండా వాక్యం మన ద్వారా మనతో ఏం మాట్లాడుతుంది, వాక్యానుసారం మన ఆత్మీయ యాత్రలో మనం ఏ విధంగా కొనసాగిపోవాలి అనే దేవుని మాటలను వాక్యాధారాలతోనే మనం సంభాషించుకుందాం, లేదంటే ధ్యానం చేద్దాం. మరి చూసినట్లయితే ప్రియులరా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని దేవుని సన్నిధిలో దావీదు మహారాజు దుఃఖిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే పశ్చాత్తాపము అంటే కేవలం మనం మన అతిక్రమ క్రియలను బట్టి, మన అపరాధములను బట్టి మనం అపరాధులము అని భావించడం మాత్రమే కాదు, లేదంటే మనం చేసిన అపరాధములకు, లేదంటే పాపములకు, లేదంటే అతిక్రమ క్రియలకు మనం బాధపడడం మాత్రమే కాదు, లేదంటే మనం మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించడం కాదు, లేదంటే మత ఆచారాలను పాటించడం కాదు. ఒకటి, అపరాధులమని భావించడం కాదు, మనము చేసిన అపరాధములకు లేదంటే పాపములకు బాధపడడం కాదు. 3, మంచి వ్యక్తిగా ఉండడానికి మనం ప్రయత్నించడం కాదు, లేదంటే మత ఆచారాలను పాటించడం కాదు. కానీ నిజమైన పశ్చాత్తాపము అంటే దేవునికి వ్యతిరేకముగా పాపము చేశామని తెలుసుకోవడం. రెండవదిగా, దేవుని సన్నిధిలో మన పాపముల విషయమై దుఃఖించడం. మూడవదిగా, దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవడం. నాలుగవదిగా, దేవుని వైపు మన మనస్సును తిరుపుకోవడం. మొదటిగా, దేవునికి వ్యతిరేకముగా పాపం చేశామని తెలుసుకోవడం. 2, దేవుని సన్నిధిలో మన పాపముల విషయమై దుఃఖించడం. 3, దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవడం. 4, దేవుని వైపు మన మనస్సు తిరుపుకోవడం. మన జీవన యానంలో ప్రియులరా, అనేక మార్లు అనేక విధములైన క్రియలను చేస్తూ మనం దేవుని ప్రేమకు కొన్ని సందర్భాలలో దూరమైపోతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వారిని, అనేక మందిని, మనలో అనేక మందిని మన మాటల ద్వారా గాని, మన క్రియల ద్వారా గాని కొన్ని సందర్భాల్లో బాధపరుచువారుగా ఉంటాం. అటువంటి సందర్భాలలో కొన్నిసార్లు మనం ఒక తాత్కాలికమైన పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉంటాం. అరే, ఈ విధంగా అనకుండా ఉన్నట్లయితే ఆ ప్రియ సహోదరుని మనస్సు గాయపడేది కాదేమో, ఈ విధంగా నేను ప్రవర్తించి ఉండకపోతే ఆ ప్రియ సహోదరుని మనస్సు గాయపరచబడి ఉండకపోవునేమో, అరే ఈ విధంగా నా ప్రవర్తన ఉండి ఉండకపోతే ఈ పరిస్థితులు ఈ విధంగా మారి ఉండకపోవునేమో అని పశ్చాత్తాప పడుతూ ఉంటాము. కానీ అనేక సార్లు తిరిగి మళ్ళీ 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 అదే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాం.
ఇది మానవ సహజ నైజమై ఉన్నది. అదేవిధంగా అనేక మార్లు అనేక దోష క్రియలు లేదంటే పాపపు క్రియలకు కూడా ఈ మానవుడు లోనవుతూ ఉంటాడు. పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. పాపపు క్రియలకు లోనవ్వడానికి కారణం మనకు తెలుసు. ఈ లోకము. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ్రయు, నేత్రాశ్రయు, జీవపు డంబము అని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఈ మానవుడు ఈ శరీరముతో చేయు పాపపు క్రియలు మాత్రమే కాదు గాని నేత్రాశలను బట్టి తాను చూసే వాటిని బట్టి కూడా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులను కలిగి ఉన్నట్లుగా లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ విధంగా జీవనయానం కొనసాగిస్తున్న ఈ మానవుడు తాను చేయుచున్నది, తాను చేయదలచినది దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమని, దేవుని చిత్తములకు వ్యతిరేకమని, ఇవి ఆత్మానుసారమైన క్రియలు కాదు గాని లోకానుసారము లేదంటే శరీరానుసారమైన క్రియలని, ఆజ్ఞాతిక్రమమే పాపమని, పాపమునకు జీతము మరణమని, ఆ మరణం అంటే నిత్య నరకాగ్నికి పాలవడమని తెలిసి కూడా కొన్ని సందర్భాలలో పాపపు క్రియలు కొనసాగిస్తూ కొన్ని సందర్భాలలో తాత్కాలికంగా పశ్చాత్తాపం పొందుతూ ఉంటాడు. కానీ తిరిగి లోక ఆకర్షణలను బట్టి పాపం చేస్తూ ఉంటాడు. పశ్చాత్తాపం అనే మాటను విడిచి పెడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ లేఖన భాగాలలో మనం చూస్తున్నట్లయితే నిజమైన పశ్చాత్తాపం అంటే దేవునికి వ్యతిరేకముగా పాపము చేశామని మనం తెలుసుకోవడం. కీర్తనకారుడు అంటున్నాడు కదా, చదవబడిన 51వ అధ్యాయం 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ప్రభువా, కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఆత్మీయ యాత్రలో కొనసాగిపోతున్న మనకు ఏది మంచి ఏది చెడు అనేది బైబిల్ మనకు నేర్పించింది. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తము కాదో, ఏది దేవుని దృష్టికి అనుకూలమైనదో మనకు తెలుసు. దేవుని ఆజ్ఞలు మనకు తెలుసు. అయినను లోకాశలను బట్టి, శరీరాశలను బట్టి, నేత్రాశలను బట్టి ఆజ్ఞ ఇచ్చిన దేవునికి వ్యతిరేకంగా, ఆయన ఆజ్ఞలను మనకు నేర్పించిన దేవుని చిత్తానికి వ్యతిరేకముగా పాపము చేసి, దోషము చేసి ఆయన ఉగ్రతకు గురైన వారమై ఉంటూ ఉన్నాము. దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా నేను పాపము చేశాను అని మనస్ఫూర్తిగా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇది దేవుని చిత్తము కాదు, వాక్యానుసారమైన జీవితము కాదు, ఆత్మానుసారమైన జీవితము కాదు, మాదిరికరమైన జీవితము కాదు అని గ్రహించడమే మొట్టమొదటిగా మన ఆత్మీయ యాత్రలో మనం తెలుసుకోవడం. అది నిజమైన పశ్చాత్తాపానికి మొదటి మెట్టు. మరి ముఖ్యంగా ప్రియులరా, నిజమైన పశ్చాత్తాపము, రక్షణ భాగ్యము మనము పొందుకోవడానికి ప్రధానమైన మెట్టుగా మనం గ్రహించాలి. రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి, దేవుని కృపను పొందుకోవడానికి
దేవుని ప్రేమకు మనం అర్హత సంపాదించడానికి ఈ నిజమైన పశ్చాత్తాపమనున్నది ప్రధానమైన ప్రాధాన్యమైన మెట్టుగా మనం గ్రహించాలి. దేవునికి వ్యతిరేకముగా పాపము చేశామని తెలుసుకోవడం. ఇక్కడ దావీదు మహారాజు తాను చేసిన క్రియను బట్టి, తాను చేసిన అదోషమును బట్టి, ఆ రక్తాపరాధమును బట్టి ఆయన ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో పశ్చాత్తాపము చెందుతున్నాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడ్డాడో, తన తప్పును తాను తెలుసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం కూడా మన జీవన యానంలో, ఆత్మీయ యాత్రలో అనేక సార్లు వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా, దర్శనముల ద్వారా గద్దించబడుతూ ఉంటాం. మనము చేస్తున్న దోషపు క్రియలను బట్టి, మన దోషపు క్రియలను మనం నిజముగా గుర్తించగలుగుతున్నామా, పశ్చాత్తాపడగలుగుతున్నామా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. దేవుని సన్నిధిలో మన పాపముల విషయమై, దోషముల విషయమై, అతిక్రమముల విషయమై మనం దుఃఖించవలసి ఉన్నవారమై ఉన్నాము. కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని దావీదు మహారాజు సెలవిస్తున్నట్లుగా దేవుని సన్నిధిలో మన హృదయం అంతటితో మనం దుఃఖించవలసి వారమై ఉన్నాం. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము మన జీవితాలలో రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. అది నిజమైన పశ్చాత్తాపం. మూడవదిగా, దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకోవాలి. కీర్తన 32వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. దావీదు మహారాజు తాను చేసిన తప్పు బహుశా మొదటిగా ఎవరికి తెలియదు అనుకున్నాడేమో, దాచిపెట్టగలను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు, గద్దించబడ్డాడు, తను అనుకున్నాడు దేవుని ఎదుట తన పాపములను దాయలేనని. ఎందుకంటే మన దేవుడు సర్వంత్రయామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వంత్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఈ సృష్టిలోని సమస్తమును సృజించిన మన దేవుడు మన హృదయాంతరంగ రహస్యములను కూడా ఎరిగి ఉన్న దేవుడు. ప్రియులారా, నిజమైన పశ్చాత్తాపం అంటే దేవుని సన్నిధిలో మన అతిక్రమములను, మన పాపములను ఒప్పుకోవడం. మరి 4వదిగా మనం చూసినట్లయితే దేవుని వైపు మన మనస్సు త్రిప్పుకోవడం. దేవుని వైపు మన మనస్సు మనం త్రిప్పుకోవడం. 2వ దిన వృత్తాంతములు 6వ అధ్యాయము 37వ వచనము నుంచి ఒకసారి చదువుకుందాం. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనస్సు త్రిప్పుకుని, మేము పాపము చేసితిమి, దోషులమైతిమి,
భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన దేశము మీదికిని నీవు కోరుకొనిన ఈ పట్టణము మీదికిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికి మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని దేవుని వైపు మన మనస్సులు తిప్పుకోవాలి. దేవుని వైపు మనం మన మనస్సులను త్రిప్పుకోవలసిందిగా 4వ అంశమై ఉన్నది. మొదటిగా మనం ఇది నిజమైన పశ్చాత్తాపం అంటే దేవునికి వ్యతిరేకంగా మనం పాపము చేస్తామని మనస్సారా తెలుసుకోవాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో మన పాపముల విషయం మనం దుఃఖించవలసిన వారముగా ఉన్నాం. మూడవదిగా దేవుని సన్నిధిలో మన అతిక్రమ క్రియలను లేదంటే మన పాపములను మన దోషములను మనం ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. నాలుగవదిగా మనము చేసిన పాపములన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మన మనస్సులను దేవుని వైపు త్రిప్పుకోవలసిన వారమై ఉన్నాం. మరి మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనము నుంచి ఒకసారి చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. ఈ తప్పిపోయిన కుమారుని వృత్తాంతము బహుశా మనలో అనేక మందిని మన బాల్య దినముల నుండి కూడా వింటూ ఉన్నాం. ఎవరి తప్పిపోయిన కుమారుడు? తండ్రి చేత అమితముగా ప్రేమించబడిన కుమారుడు, తండ్రికి ఇష్టమైన కుమారుడు. కానీ తండ్రి యొక్క ప్రేమను కాదనుకుని, తండ్రి యొక్క కాపుదలను కాదనుకుని, తండ్రి యొక్క భద్రతను కాదనుకొని, తండ్రి యొక్క అనురాగాన్ని కాదనుకుని, తన స్వాస్థ్యాన్ని తీసుకుని లోకములోనికి వెళ్ళిపోయిన చిన్ని కుమారుడు. మనకు తెలుసు, అలోకములో దుర్వ్యాపారములు చేసి పాప పంకిలమైన జీవితాన్ని జీవించి దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసి దేవునికి అయిష్టమైన క్రియలలో పాలుపంపులు పొంది చివరకు దరిద్రుడై పందులు మేయు పొట్టుకు కూడా ఆశపడి తానున్న స్థితిని బట్టి, తాను చేసిన అతిక్రమ క్రియలను బట్టి పశ్చాత్తాపడినట్లుగా మనం
చూస్తూ ఉన్నాం. దుఃఖించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన పాపములను, దోషములను ఒప్పుకోవడానికి సంసిద్ధుడై తండ్రి వైపునకు, తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళడానికి సంసిద్ధుడై తండ్రి యొద్దకు చేరుకొని, ఇక్కడ 21వ వచనములో చూసినట్లయితే 15వ అధ్యాయం లూకా సువార్త. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. ఇది నిజమైన పశ్చాత్తాపం. ఇది లోతైన పశ్చాత్తాపం. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. మారు మనస్సు. దేవుని వైపుకు మన మనస్సును త్రిప్పుకోవడం, పూర్తిగా, సంపూర్తిగా దేవునికి మన జీవితాలను, మన హృదయాలను అర్పించడం. తప్పిపోయిన కుమారుడు తాను చేసిన తప్పులన్నిటిని బట్టి పశ్చాత్తాపడినట్లుగా, నిజమైన పశ్చాత్తాపము పడినట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. రెండవ అంశం మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి ఒకసారి చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని యొక్క బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ వృత్తాంతము కూడా అనేక సందర్భాలలో, అనేక మార్లు, అనేక దైవజనుల ద్వారా మనం వర్తమానాలు వినియున్నాం. ఈమెను పాపాత్మురాలైన స్త్రీ అని పేర్కొనబడినది. ఆమె కార్యములన్నీ కూడా పాపముతో నిండి ఉన్నవే, దోషపు క్రియలే, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనవే, దేవుని కృపకు పాత్రురాలుగా చేయబడడానికి అర్హమైనవి ఏమాత్రమును కావు. అయినను ఆమె యేసయ్యను కలుసుకోవడానికి వెళ్ళింది. ఆమె క్రియలను, ఆమె పాపపు క్రియలను గుర్తించగలిగింది. దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా, దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా తన జీవన యోనాన్ని కొనసాగిస్తున్నానని ఆమె గ్రహించింది. యేసయ్య ఆమె పాపములను క్షమించగలడని సంపూర్తిగా నమ్మింది. యేసు చెంతకు వెళ్ళింది, కానీ యేసయ్యను ముఖాముఖి చూడలేకపోయింది. ఎందుచేతనంటే ఆమె విస్తారమైన పాపములను బట్టి ఆమె యేసయ్యను ఎదుర్కొనలేకపోయింది. 38వ వచనములో వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈమె దుఃఖము, ఆమె మారు మనస్సు, ఆమె రక్షింపబడడానికి కారణమైంది. ప్రభువు ఆమెను చూచాడు. నీ 48వ వచనములో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. నిజమైన పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన, కన్నీటి వేదన, హృదయమంతటిని దేవుని సన్నిధిలో కృమ్మరించడం నిజమైన పశ్చాత్తాపం. తప్పిపోయిన కుమారుడిని మనం చూసాం. తండ్రి, నీకు విరోధముగాను, పరలోకమందున్న తండ్రికి విరోధముగాను నా అతిక్రమములు, నా పాపపు క్రియలు అయినను నన్ను క్షమించుము, నేను బుద్ధి తెచ్చుకున్నాను. పశ్చాత్తాపం, దుఃఖం, ఒప్పుకోలు, దేవుని వైపు మన మనస్సును త్రిప్పుకోవడం నిజమైన పశ్చాత్తాపం. ఇంకా అనేక మందిని మనం బైబిల్ గ్రంథములో చూడొచ్చు పశ్చాత్తాపం పొందిన వారిలో. అపోస్తలుడైన పౌలును మనం తీసుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న స్థితిలో క్రైస్తవులను తీవ్రంగా హింసించిన వాడే దమస్కు మార్గంలో వెళ్ళుచు రక్షకుడైన యేసు ద్వారా సంధించబడి పశ్చాత్తాపము నొంది తన హృదయాన్ని యేసు వైపు త్రిప్పుకొని తన జీవితాన్ని ప్రభువైన యేసుకు అప్పగించి సమర్పించి తన ప్రభువైన క్రీస్తు కొరకు తన జీవితాంతము జీవించి పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో అనేకమైన లేఖలను మనకు అందించి మన ఆత్మీయ యాత్రలో మనం దేవుని చిత్తమునకు, దేవుని ప్రేమకు ఇష్టలుగా జీవించేటట్లుగా ఆ లేఖల ద్వారా మనతో మాట్లాడే గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. మరి పేతురును మనం చూస్తున్నట్లయితే యేసయ్య శిలువ ప్రయాణంలో యేసయ్యను ఎరుగునని 3 సార్లు పలికి ఆ తదుపరి తాను పశ్చాత్తాపపడి కన్నీళ్లతో హృదయం అంతటిని కృమ్మరించి దుఃఖములో పశ్చాత్తాపడ్డాడు. దైవచిత్తానుసారమైన దుఃఖం. ఇదే పేతురు దేవుని కొరకు రోషము కలిగి జీవించిన వాడుగా మనం లేఖనాలను బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నిజమైన పశ్చాత్తాపం, దేవుని కొరకు జీవించాలనే పశ్చాత్తాపం, దేవుని కృపను ప్రకటించాలనే పశ్చాత్తాపం, దేవుని కొరకు సాక్షిగా జీవించాలనే పశ్చాత్తాపం. మరి చూస్తున్నట్లయితే జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య యేసయ్యను కలిసినప్పుడు తన పాప జీవితాన్ని గుర్తించి తాను అన్యాయముగా తీసుకున్న దానికి 4 రెట్లు తిరిగి చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. మారు మనస్సు, తన పాపపు క్రియల నుండి దేవుని వైపు మల్లుకొని, ఇది నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం అంటే దేవునికి వ్యతిరేకముగా పాపం చేస్తామని తెలుసుకోవడం, దేవుని సన్నిధిలో
మన పాపముల విషయమై మనం దుఃఖించడం, దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవడం, దేవుని వైపు మన మనస్సును త్రిప్పుకోవడం. ఈ పశ్చాత్తాపం అనేది, ఈ నిజమైన పశ్చాత్తాపం అనేది, ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ విత్ వేరియస్ స్టేజెస్. The repentance is a process. It is not just a feeling sad about our acts or deeds against God's commandments. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించాము అని బాధపడడం మాత్రమే కాదు నిజమైన పశ్చాత్తాపం అంటే. ఇట్స్ ఎ ప్రాసెస్. అందులో మొదటిగా మన పాపముల కొరకు మనం పశ్చాత్తాప పడడం, నీ అతిక్రమ క్రియలను గురించి వాటిని బట్టి విచారించుట, బాధపడుట, దుఃఖించుట, దీన్ని రిమోర్స్ఫుల్ సిన్. రెండవదిగా మనస్సు మార్చుకోవడం, చేంజ్ ఆఫ్ మైండ్. మన పాత ఆలోచనల నుండి, మన పాత నడవడిక నుండి, మన పాత అలవాట్ల నుండి దూరమై మన మనస్సును దేవుని వైపు త్రిప్పుకోవడం. మూడవదిగా కన్ఫెషన్, ఒప్పుకోవడం. దేవుని సన్నిధిలో మన అతిక్రమ క్రియలను, మన పాపపు కార్యములను, చీకటి జీవితాన్ని దేవుని చెంత ఒప్పుకోవడం. నాలుగవదిగా రిఫార్మేషన్, మళ్ళీ చేయకుండా ఉండడం. దేవుని సన్నిధిలో ఒప్పుకున్న మన పాపాలను సంపూర్తిగా విడిచిపెట్టడం, లేదంటే విసర్జించడం. దేవుని సన్నిధిలో ఒప్పుకున్న మన పాపాలను సంపూర్తిగా విడిచిపెట్టడం, లేదంటే విసర్జించడం. ఐదవదిగా దేవుని ఆత్మకు లోబడి వాక్యానుసారం జీవించడం. దేవుని ఆజ్ఞలకు లోబడి వాక్యానుసారం జీవించడం. మొదటిగా మన పాపములను బట్టి పశ్చాత్తాపపడడం. రెండవదిగా మనస్సు మార్చుకోవడం. మూడవదిగా దేవుని సన్నిధిలో మన పాపములు మనం ఒప్పుకోవడం. నాలుగవదిగా ఒప్పుకొని విడిచిపెట్టిన పాపములను తిరిగి మనం చేయకుండా ఉండడం. ఐదవదిగా దేవుని ఆజ్ఞలకు లోబడి వాక్యానుసారం, ఆత్మానుసారం ఈ జీవన యానంలో, మన ఆత్మీయ యాత్రలో మనం కొనసాగిపోవడం అనేది నిజమైన పశ్చాత్తాపముగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎట్లాగైతే పశ్చాత్తాపం, లేదంటే నిజమైన పశ్చాత్తాపం పొందిన వ్యక్తి ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం కనికరం పొందుకోవాలి అంటే సంపూర్తిగా ఇక పాపముల జోలికి పోకుండా వాటిని సంపూర్తిగా విడిచిపెట్టు వారము మాత్రమే కాదు గాని విసర్జించు వారిగా మనం ఉండాలి. ఎందుకంటే విడిచిపెట్టిన వాటిని కొన్నిసార్లు తిరిగి తీసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే లోకాకర్షణలు ఆ విధముగా ఉంటాయి, మనలను భ్రమింపజేస్తాయి, మనలను లోబర్చుకుంటూ ఉంటాయి. వాటిని విడిచిపెట్టడం మాత్రమే కాదు ప్రియులారా, విసర్జించవలసిన వారముగా మనమున్నాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దుర్నీతిని ద్వేషించాలట. విడిచిపెట్టడం మాత్రమే కాదు, ద్వేషించాలి, విసర్జించాలి. అట్లా నువ్వు చేస్తున్నట్లయితే ఆనంద తైలాభిషేకాన్ని పొందుకుంటావు. మొదటిగా కనికరాన్ని పొందుకుంటావు. రెండవదిగా ఆనంద తైలాభిషేకాన్ని పొందుకుంటావు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, అపొస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మన జీవితాన్ని, మన హృదయాన్ని ఇక పూర్తిగా, సంపూర్తిగా దేవునికి సమర్పించుకో. దేవుని పనిలో పాత్రగా మనం ఉపయోగపడాలి. దేవుని కృపకు మనం పాత్రులం అవుతాం. దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్నట్లయితే జీవితాన్ని, హృదయాన్ని, దేవుని కృపకు పాత్రులమవుతాం. మొదటిగా కనికరాన్ని పొందుకుంటా. రెండవదిగా ఆనంద తైలాభిషేకాన్ని పొందుకుంటా. మూడవదిగా దేవుని కృపకు పాత్రులమవుతాం. రోమీల పత్రిక రోమపత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, 4వ అంశము, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. నిత్య జీవమునకు వారసులమవడానికి. దేవునికి స్తోత్రం. అనిత్య రాజ్య వారసులం అవడానికి మన ఆత్మీయ యాత్రలో మన క్రియలను బట్టి, పాపపు క్రియలను బట్టి, దోష క్రియలను బట్టి, అతిక్రమములను బట్టి నిజమైన పశ్చాత్తాపము పడిన వారమైతే, ప్రభువు కొరకు జీవిస్తూ, ప్రభువు నామమును ప్రకటిస్తూ, ప్రభు కొరకు సాక్షిగా ఈ జీవన యానములో కొనసాగిపోతూ అనిత్యరాజ్య వారసులము కాగలుగుతా. మొదటిగా మన పాపములను సంపూర్తిగా విడిచే వారమవుతాం. నిజమైన పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉన్నట్లయితే తిరిగి వాటి వైపు చూడం, వాటిని ఆశించం, వాటిని కోరుకోం, వాటి కోసం కనీసం తలంచము.
వాటిని ద్వేషించువారుగా మారిపోతాం. వాటిని సంపూర్తిగా త్యజించేస్తాం. మన జీవితాన్ని, మన హృదయాన్ని ప్రభువుకు సంపూర్తిగా అంకితం చేస్తాం. ఆయన కొరకు మాత్రమే మనం జీవిస్తాం. మాదిరికరమైన జీవితం. క్రీస్తులా జీవించగలుగుతాం. క్రీస్తులో జీవించగలుగుతాం. క్రీస్తుతో జీవించగలుగుతాం. నిజమైన పశ్చాత్తాపం మన హృదయాలలో ఉన్నట్లయితే. నిజమైన పశ్చాత్తాపం అంటే ప్రియులారా, ఒక్కసారి రికాప్ చేద్దాం. అపరాధులమని భావించడం కాదు. మనము చేసిన అపరాధములకు, లేదంటే పాపములకు, లేదంటే అతిక్రమ క్రియలను బట్టి మనం బాధపడడం మాత్రమే కాదు. లేదంటే మనం మంచి వ్యక్తిగా ఉండాలని ప్రయత్నించడం కాదు. కొన్ని నిర్దిష్టమైన మత ఆచారాలను పాటించడం కాదు. కానీ నిజమైన పశ్చాత్తాపం అంటే దేవునికి వ్యతిరేకముగా పాపము చేశామని తెలుసుకోవడం. దేవుని సన్నిధిలో మన పాపముల విషయమై దుఃఖించడం. దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, త్యజించడం. దేవుని వైపుకు మన మనస్సు తిరుపుకోవడం. దేవుని కొరకు జీవించడం. మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచిద్దామా ప్రియ సహోదరుడా, సహోదరి. మన పాపములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి మనము నిజమైన పశ్చాత్తాపము పొంది, ఒకవేళ మన జీవన యానంలో దేవుని మార్గముల నుండి తొలగిపోయి లోక ఆకర్షితులమై లోకానుసారమైన జీవితానికి ఒక్కవేళ ఆకర్షితులమై దేవుని కృపకు, దేవుని ప్రేమకు దూరమై ఒకవేళ మన ఆత్మీయ యానములో మనం కొనసాగిపోతున్నామేమో, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఒకవేళ నా ఆత్మీయ స్థితి ఆ విధంగా ఉన్నట్లయితే నిజమైన పశ్చాత్తాపము పొంది మన పాపముల విషయమై దేవుని సన్నిధిలో దుఃఖించి ఒప్పుకొని విడిచిపెట్టిన వారమైతే రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు రక్తము మన ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించి మనలను పవిత్రులుగా చేసి ఆయన ప్రియ కుమారునిగా, కుమార్తెలుగా స్వీకరించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తుంది. రెండవ కొరింథీ 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తున్నట్లయితే, 2వ కొరింథీ 6వ అధ్యాయము 2-3 వచనాలు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఆయన చెప్పుచున్నాడు గదా, ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో ఇదే రక్షణ దినము, మిక్కిలి అనుకూలమైన సమయము. ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం చేసిన క్రియలను బట్టి,
మన పాపమును బట్టి, మన దోషక్రియలను బట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా? ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒకవేళ దేవుని కృపకు నీవు దూరం అయిపోయినట్లయితే, దేవుని ప్రేమకు నీవు దూరం అయిపోయినట్లయితే, ఇది మిక్కిలి అనుకూల సమయము. ఇది రక్షణ దినము. ఆ కలువరి సిలువలో మన కొరకు ప్రాణమును బలిగా అర్పించిన ఆ యేసు వైపు చూద్దామా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూద్దామా? ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఆయన సన్నిధిలో మన హృదయాలను కృమ్మరిద్దామా? మన అతిక్రమ క్రియలను మనం ఒప్పుకుందాం, విడిచిపెడదాం, మన హృదయాలను ఆయన వైపు త్రిప్పుకుందాం. ఆయన రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుందాం. తండ్రి నాయన అని పిలిచే ఆధిక్యతను మనం సంపాదించుకుందాం. ఆయన నిత్య రాజ్యానికి వారసులమవుదాం. ఈ జీవనయానంలో, ఆత్మీయ యాత్రలో ప్రభు అయిన క్రీస్తు కొరకు జీవిద్దాం. బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమన్నట్లుగా మన ఆత్మీయ యాత్రలో కొనసాగిపోతాం. నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుని సన్నిధిలో మనం కలిగి ఉందాం. మన హృదయాలను కృమ్మరిద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఆత్మీయ స్థితిని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన ప్రేమించి పిలిచిన దేవుడు. మనం ఆయనను ప్రేమించామని కాదు గాని, తానే మనలను ప్రేమించి సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనలను కొని, మనలను శుద్ధీకరించి, పాపము నుండి, శాపము నుండి విడిపించి, మరణపు బంధకాల నుండి మనల్ని విడిపించి, ఆయన ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి, ఈ లోకములో ఆయన కొరకు సాక్షిగా జీవించాలి అని, ఈ లోకములో ఆయన కొరకు ప్రకాశించాలని, ఈ లోకములో ఆయన కొరకు మహిమకరముగా జీవించాలని ప్రభువు మనలను ఎన్నుకుంటే ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? ఇంకను మరింకను లోకాకర్షితులమై జీవించుచున్నామా? లోకాన్ని ప్రేమించుచున్నామా? దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రశస్తమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన సన్నిధిలో మన హృదయాలను కృమ్మరించుకోవడానికి ప్రభువు ఇచ్చిన అనుకూలమైన సమయం. దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. విత్తబడిన వాక్కులు మన వినికిడిలో ప్రభువు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ బ్రదర్.